శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 29వ తేదీ ఆదివారం తిథి నాడు వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గనక ఇబ్బందులు వీరి రూపంలో మిమ్మల్ని కబళించే ప్రయత్నం చేస్తాయి. కావున తస్మాత్ జాగ్రత్త. ఈ దేవత ఆరాధన చేయండి, ఖచ్చితంగా మేలు కలుగుతుంది. అయితే ఏం జరగబోతుందో, ఎవరి రీత్యా ఇబ్బంది కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ప్రయత్నించిన కార్యక్రమాల్లో ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈ రోజున ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి ఆలోచనలు, సంప్రదింపులు జరుగుతాయి. అలాగే ఈ రోజున బంధుమిత్రులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారి యొక్క మాట రీత్యా కావచ్చు, చేతల రీత్యా కావచ్చు, వారి యొక్క ప్రవర్తన మీకు కాస్త ఆటంకంగా అనిపిస్తుంది. వారితో మాట్లాడడం రీత్యా కాస్త మీ యొక్క మూడ్ కూడా మారిపోతుంది. చెడు తలంపులు అసలు ఈ రోజున వద్దు. కోపావేశాలకు లోను కావద్దు. ఎదుటి వారిని అస్సలు నిందించే ప్రయత్నం చేయొద్దు. అలాగే మీరు ఏమిటంటే గనక కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున పవిత్రమైన బుద్ధి కలిగి ఉండండి. అంతేకాకుండా దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అయితే ఈ రోజున మీరంటే గిట్టని వారు ఎవరైతే ఉన్నారో, అంటే మీతో మాట్లాడేటప్పుడు వారికి మీరంటే ఇష్టమా లేదా అనేది తెలుస్తుంది కదండి. అంటే బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా మీ యొక్క సహోద్యోగులు కావచ్చు. మీతో మాట్లాడేటప్పుడు వారు వెటకారంగా మాట్లాడము లేదా వ్యంగ్యాన్ని ప్రదర్శించడం లాంటివి చేస్తూ ఉంటారు కదండి. వారికి మీరంటే అస్సలు గిట్టరండి. వారితో ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. వీలైతే వారికి ఈ రోజు మొత్తం కూడా దూరంగా ఉండండి. మీ గురించిన ఏ సమాచారం కూడా వారికి తెలియచెయ్యనివ్వద్దు. ఎందుకు అన్నట్లయితే గనక వారు వడివడిగా ప్రణాళికలు వేసి మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు సృష్టించేందుకు ఈ రోజున అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మీ గురించి కానీ, మీరు చేయబోయే పనుల గురించి కానీ ఎవ్వరితో ఈ రోజున డిస్కస్ చేయొద్దు. కాలం ఈ రోజున అస్సలు మీకు కలిసి రావడం లేదండి. కావున మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. అంతేకాకుండా ఈ రోజున మీరు ఏమిటంటే గనక మీకు దైవ బలం విశేషంగా ఉంది. కావున శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. శ్రీ లక్ష్మి ఆరాధన ఉత్తమం. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.